61వ కీర్తన ధ్యానం చేస్తూ ఒక మాట ధ్యానం చేద్దాం. 61వ కీర్తన అంతా కూడా తన మొరను ఆలకించినప్పుడు దావీదు యొక్క కోరిక, నేను ఎక్కలేను, నీవు నన్ను ఎక్కించుము. మై కెపాసిటీ ఈజ్ ఓవర్. మొదటి వచనంలో, దేవా నా మొర ఆలకింపుము, నా ప్రార్థనకు చెయ్యకు. ఎందుకంటే నేను ఎక్కలేని పరిస్థితి, నేను పైకి రావాలని ఆశ ఉన్నది, కానీ నేను నా కెపాసిటీ, నా సామర్థ్యం అయిపోయినది. పేతురు ఎప్పుడైతే ప్రభువును చూచినంత సేపు నీటిపైన పేతురు నడిచాడు, ప్రభువును చూడకుండా తనను తాను చూసుకున్నప్పుడు మునిగిపోసాగాడు. అప్పుడు యేసు ప్రభు యొక్క అవసరత వచ్చినది. యేసు ప్రభుకి అవసరం ఏమన్నంటే, అయ్యా నన్ను పైకి లేవనెత్తము, నా వల్ల కాదు, నేను మునిగిపోవచ్చు. అల్ప విశ్వాసి. అలానే మన చిన్నపిల్లలు చాలామంది ఏదైనా కొండకెక్కినప్పుడు, దూర ప్రాంతం వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంతవరకు నడుస్తారంటే వారి శక్తి కొంతవరకే ఉండదు. ఫాస్ట్గా వెళ్తారు, పరిగెత్తుకుంటూ వెళ్తారు. వెళ్ళిన తర్వాత అలసిపోతారు కదా. పని ఎక్కగలరా? ఓ 10, 20, 30, 40 మెట్లు ఎక్కిన తర్వాత స్పీడ్గా వెళ్తారు. అప్పుడు మన చేతులు ఎత్తుతారు. క్రైస్తవ విశ్వాసకుడు దావీదు వలె నేను పైకి రావాలని ఆశపడుతున్న వ్యక్తి లేదా పైకించుకున్న వాడు ఏం చేయాలంటే, దేవా నన్ను కరుణింపుము, ఎందుకంటే నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకి నన్ను ఎక్కించు, నీవు నాకు ఆశ్రయముగా ఉంటుంది. కనుక ఆయన లెక్క నీడలో మన భద్రతని యుగములకు నేను కూడా ఆకర్షించదను, నీ రెక్కల చాటు నేను దాగుకుంటాను. శత్రులు తరుముతున్నారు, ఇంటి శత్రులు, బయట శత్రువులు దావీదు తరుముచు ఉన్నారు. రాజరికపు సమస్య, కుటుంబ సమస్య తరుగుతున్నప్పుడు నాకు భద్రత ఎక్కడ? ఐ హావ్ సెక్యూరిటీ అండర్ ద హోలీ వింగ్స్. మన సహోదరి అపర్ణ గారికి ఈ మాట పెట్టాను, లార్డ్ విల్ బ్లెస్ యూ. సౌత్ ఆఫ్రికా వెళ్తున్నాడన్నా, నాకు ప్రార్థన అంటే, అమ్మ నిన్న దేవుడిని తన రెక్కల నీడలో, రెక్కల కింద ఎవరంటే దాచిపెట్టేది కోడి. కోడి పిల్లలను ఒక కోత వేస్తాం. మొదటి కోత గింజలు వచ్చిన వెంటనే ఆ కోతలో అవి ఆడుకుంటా, నవ్వుకుంటా, ఏమంటారు, ఖుషిగా వస్తాయి. ఆ కోత వేరు. రెండవది, టైం అయిపోయింది పడుకోవాలి, సాయంకాలం కోత వేరు. ప్రమాదం వచ్చినప్పుడు కోతేస్తుంది. ఆ ప్రమాదం వచ్చినప్పుడు కోడి కోతేసి అదో పైనుంచి కాకి గ్రంథో పొచ్చి ఉన్నది అని ఒకే ఒక కోతేస్తుంది. ఆ పిల్లలకు తెలుసు, ఫాస్ట్గా వచ్చి ఆ రెక్కల మీద దాక్కుని ఏమి తెలియనట్టుగా కోడి అలా పొడుగుంటుంది. పెద్ద కోడిని తీసుకెళ్దు. ఆ వచ్చినటువంటి శత్రువైనటువంటి కాకి ఏ కోడిని తీసుకెళ్తుంది? కోడి పిల్లలను తీసుకెళ్తుంది. ఈ సత్యము తెలిసినటువంటి ఆ పెద్ద కోడి కాచి కాపాడు. దేవుని రెక్కల నీడలో దేవుడు మన కాచి కాపాడే పెద్ద కోడి అయినటువంటి నీ రెక్కల నీడలో నన్ను నేను దాక్కుంటానయ్యా అనే భక్తుడు అంటూ ఉన్నాడు. ప్రియమైన అర్థం బిడ్డలారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ఆయన సోదరుని ప్రార్థన చేశాడు. దీవరాత్రములు కంటి పాపం వల్ల కాపాడు. దినదినము నా బ్రతుకుబడులు నేను చెల్లించినట్లు నీ నామం నిత్యము. దినదినం మనం బ్రతుకుబడి చెల్లించాలి. మనం బ్రతుకుబడి అంటే కానుక కాదు, మన బ్రతుకుబడి అంటే ధాన్యం మాత్రమే కాదు. మన బ్రతుకుబడి ఏంటంటే సమయం. దినదినము నాయన నాకు ఈ సంవత్సరంలో 6 మాసముల 5 రోజులు ఇచ్చి 6వ రోజులు నన్ను ప్రవేశింపచేశాను. 100 ఎకరాలు ఉన్నాయని నేను భయంకరంగా కొట్టాను. అది వేరే విషయం. 100 ఎకరాలు నేను రాజరిక చాలా బాధపడ్డాను. రాత్రి వేదనలో ఎందుకు ఇలా క్రైస్తవులు ఇలా చేస్తున్నారు, తెలివిగలవాళ్ళంతా చాలా బాగున్నారు కదా, ఎందుకు ఇలా చేస్తున్నారు? రాత్రి ఆన్లైన్ ప్రేయర్లో ఒక ఊళ్ళో మాట్లాడేస్తూ ఎందుకు ఆ సహోదరి చెప్తున్నారు, ఆ సర్పంచ్ గారి గారు చెప్తున్నారు, మా ప్రక్క గ్రామంలో నుండి మన క్రైస్తవ బిడ్డలే వెళ్ళి ఆ సర్పంచ్ గారిని, ఆయనకు చాలా ఉంది,
అది వేరే విషయం. కానీ ఆమె అన్నమాట సహోదరు చర్చకు వచ్చి ఆమె క్రైస్తవ మన వాళ్ళే కొడుతుంటారు, చచ్చిపోయి ఆల్మోస్ట్ అన్ని ఎముకలు విరిగిపోయినాయి. ఇప్పుడు ఆయన బతుకున్నాడు వ్యాపకున్నా తెలియదు. ఏమైనా దేవుడు దేవుడికి ఇచ్చిన ఆయుష్ ఆరోగ్యంలో ఏ శక్తులు ఏ పరిస్థితులు ఉన్నా కూడా మనం ఎలాంటి వారు ఉండాలంటే దావీదు లాంటి మనస్సు కలిగి ఉండాలి. దావీదు ఒక్కడే గొలియాతును చంపిన పవర్ఫుల్ దావీదు సౌలు చంపటం ఒక్క క్షణం పట్టదు, కొడుకును చంపటం అంతకన్నా పట్టదు. కాదు కదా, నేను నీ బిడ్డను కాబట్టి నీ రెక్కల నీడను నన్ను దాచయ్యా. రెండవది, ఎక్కలేనంత ఈ సమస్య కొండెక్కడం కష్టం. హార్ట్ పేషెంట్స్కి ఒక పరీక్ష పెడతారు, ఎక్స్రే కాదు, ఆ తర్వాత ఈసీజీ కాదు, యాంజియోగ్రామ్ కాదు, ట్రెడ్మిల్ అని వాకింగ్ మిషన్ ఉంటుంది. ఇళ్ళలో చూసారా, ఇళ్ళలో నడక మిషన్ ఉంటుంది కదమ్మా, మిషన్ తెలుసు కదా, ట్రెడ్మిల్. అది కొంచెం పెంచుతాడు ఆయన, హైట్ పెంచుతాడు కొండ ఎక్కినట్లుగా. ఆ కొండ ఎక్కేసరికి నొప్పిగా ఉన్నప్పుడు ఆపేస్తాడు. కానీ ఈమె గుండె ఎంతవరకు ఎక్కగలుగుతుందో చూసి ఆపేస్తాడు. ఎంతకన్నా ఈ గుండె పని చేయట్లేదు, ఎక్కలేదు. దేవుడు అంటూ ఉన్నాడు, నీ హృదయంలో నీ బాధ, నీ కుటుంబ బాధ్యతలో ఎంతవరకు ఎక్కగలవో ఎక్కిన తర్వాత అప్పుడు దేవుని అడగాలి, అయ్యా నేను ఎక్కలేనంత ఎత్తైన నన్ను, ఇదిగో ఈ చదువు నేను పూర్తి చేయాలి, ఇవ్వకుండా ఇదిగో నా కుటుంబంలో నేను భవిష్యత్తులో నా బిడ్డను తీర్చిదిద్దాలి, ఇదిగో నాయన నా ఆర్థిక పరిస్థితి ఇక్కడ ఊరిలో ఉన్నాను, ఇక్కడికి రావాలి, నా ఆ పరిచయంలో నేను ఇక్కడ ఎక్కలేను అవ్వకుండా ఆశ మాత్రం ఉన్నది. దేవుని సహాయం తీసుకున్నప్పుడు దేవుడు చేయి పట్టుకుని మనం ఎక్కిస్తాడు. లీడ్ ద చైల్డ్ టు క్రైస్ట్ ఒక సబ్జెక్ట్. లీడ్ ద చైల్డ్ టు క్రైస్ట్. బాలుడు నడవలసిన క్రమంలో వారికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి మనం చెయ్యి పట్టుకొని ఆ చెయ్యి పట్టుకొని వెళ్ళాలి. మనము దేవుడు చెయ్యి పట్టుకుంటే కష్టము. దేవుడు బ్రతుకులాడు, అందుకే నా చెయ్యి పట్టుకయ్యా నన్ను ఎక్కించు. దేవుడి మాట దీవించుకున్నాను. గొప్పగా ఎత్తైన కొండపైన ఏకాంతముగా చేరి రూపాంతర ఎన్ను పదము పొందా ప్రార్థించుమో ప్రియుడా, ప్రార్థించుమో ప్రియుడా. ఏతైన కొండపైన ఏకాంతముగా చేరి రూపాంతర ఎన్ను పదము పొందా ప్రార్థించుమో ప్రియుడా, ప్రార్థించుమో ప్రియుడా. ఆయన లెక్కిస్తాడు. ఒకటి నమ్మాలి, మూడో వచ్చిన నమ్మాలి. అదే 61 వచ్చిన చదువు ఒకసారి. నీవు నాకు ఆశ్రయంగా ఉంటుంది, ఆ శక్తులు ఎదిరించడానికి నా శక్తి చాలదు, నీవే బలమైన కోట. మనం ఎప్పుడు కూడా మన పైకి రావాలంటే మనం దేవుని అడగాలి, నా చేయి పట్టుకోవాలి, నన్ను తీసుకెళ్ళాలి. తండ్రిని అడగాలి, తల్లిని అడగాలి. పైకి రావాల్సిన బిడ్డ తండ్రి బ్రహ్మ తండ్రిని దేవుడు అడుగుదాం, పైకి వద్దాం. దేవుడు నన్ను దీవించుగాక. ఆమేన్. అందరం కలిసి చిన్న పుస్తకంలో 139 పాట, దేవుని నాకు ఆశ్రయము దివ్యమైన దుర్గం. పెద్ద పుస్తకాల్లో 405 పాట, చక్కగా 405 పెద్ద పుస్తకాలు తీసుకొస్తున్నారు మన సోదరులు. అలాగే 405 చిన్న మొదటి శరణం చివరి శరణ పాటలో మీడియాలో అలాగా మీరు కూడా మీకు పాటలు వచ్చు కాబట్టి ఈ పాట చక్కగా దేవుడు మనకు ఆశ్రయంగా ఉంటే మనకి దిగులు ఉండదు అనే పాటలు పాడుకుందాం. దేవుడే నాకు ఆశ్రయం దివ్యమైన దుర్గము మహావినోద పావన సహాయము
కృపయు సమాధానం మీకు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. ఆశ్రయమైన దేవానికి స్తోత్రం. మమ్మల్ని మేము ఎక్కడంత ఎత్తైన కొండపై తీసుకుని వాడాలని స్తోత్రం. నీ సన్నిధిలో మాకు ఇచ్చిన శుభతనాన్ని బట్టి వందనాలు. తిరుత్తమ తర్వాత 3వ ఆదివారంలో మీరు మాతో మాట్లాడండి. కీర్తన ద్వారా ధ్యానం చేస్తాం ప్రభా. నీ లెక్కలేని మమ్మల్ని భద్రపరుచున్నారు కాబట్టి మేము స్తుతిస్తున్నాము. నీ సన్నిధిలో వీడి ద్వారా చూస్తున్న వారు వాక్యం ద్వారా ఉంటే బిడ్డలు పరుగు పరుగు సరిగ్గా ఆశించిన బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తూ మాతో మీరు మాట్లాడమని యేసు నామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చుందాం. థ్యాంక్ యూ. ప్రభువుల ప్రియులారా, త్రిత్వ పండుగ తర్వాత మనము 2 వారములు ధ్యానం చేసుకున్నాం. ఈ 3వ వారంలో మనం ప్రవేశించి ప్రాముఖ్యమైనటువంటి దినముగా మొదటి ఆదివారం ప్రభు సన్నిధిలో ఉండడం సంతోషం. అలాంటి గొప్ప కృపనిచ్చిన దేవునికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. చేతి మీద కూడా ప్రభువుని పెట్టుకున్నాను. చదవబడినటువంటి భాగంలో పరిశుద్ధ లూకా రాసిన సువార్త 15వ అధ్యాయం 6వ వచనాన్ని, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన గొర్రె దొరికిందని వారితో చెప్పును కదా. 7వ వచనం, అటువలే మారు మనస్సు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు ఒక్క పాప విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. తండ్రి అయిన దేవుని సంతోషం. ఇది నా విషయంలో పోగొట్టుకున్న దాన్ని పొందుకుందాం. లెట్ us get whatever we lost. ఏది పోగొట్టుకున్నామో దాన్ని తిరిగి మళ్ళా పొందుకుందాం. ఏమేమి పోగొట్టుకుంటే ఎంత నష్టమో బైబిల్ గ్రంథంలో క్లియర్గా మనకు తెలియజేస్తున్నది. యేసు ప్రభు ఈ అధ్యాయం ఉన్న ప్రాముఖ్యత 3గా ఈ అధ్యాయం విభజించడం జరిగింది. మొదటి 7 వచనాలు తప్పిపోయిన గొర్రె, 8, 10 వచనాలు పోగొట్టుకున్న నాణ్యం, 11వ వచనం నుంచి చివరి వరకు తప్పిపోయిన కుమారుని వృత్తాంతం. టోటల్గా ఈ 3 యొక్క అంశం ఒకటే, 3 యొక్క ఉద్దేశ్యం ఒకటే. ఈ 3 ఉద్దేశం, 3 అంశాలు ఒకటే, 3 భాగాలు ఒకటే. తప్పిపోయినా, పోగొట్టుకున్నా, ఇంటి నుంచి పారిపోయినా కూడా
ఈ 3 విషయాల్లో యేసు ప్రభువారు చెప్పే ఉద్దేశం, ఈ 3 కూడా పరలోకమందున తండ్రిని సంతోషపరచవు, భూలోకములో కుటుంబాన్ని సంతోషపరచవు. కాబట్టి మరి ఎలా? కాపని కూడా సంతోషపరచవు. మరి ఏం చేయాలంటే, అవన్నీ పొందుకున్నప్పుడున్న ఆనందము, ఈ సంతోషము మీరు నాతో కూడా సంతోషించండి. ఒక్కొక్క శుభవార్త వింటుంటే మన సంతోషం, పోయినది దొరికిందంటే చాలా సంతోషం, అవునా? చాలా సంతోషం. ఏది పోగొట్టుకున్నామో దొరికినప్పుడు చాలా సంతోషం. ఈ 15వ అధ్యాయం మొదటి వచనంలో, ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధకులకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులను చూచి, ఈ 15వ అధ్యాయం 2వ వచనంలో ఈ పరిసయ్యులు శాస్త్రుల స్టేట్మెంట్ ఏంటంటే, ఇతడు పాపులను చేర్చుకుని వారితో కూడా భోజించని. చాలా సుంకర్లు అంటే ట్యాక్స్ కలెక్టర్స్. మీరు డ్యూటీ ఏంటంటే, జగ్గయ్య ఒక ట్యాక్స్ కలెక్టర్, మత్తయ్యి ఒక ట్యాక్స్ కలెక్టర్. పన్ను వసూలు చేస్తారండి. వీళ్ళు వసూలు చేసిన పన్ను ఈ సొంత ప్రజలకు కట్టరు, యాంటీ గవర్నమెంట్ కడతారు. రోమీలు పరిపాలిస్తున్నారు. యూదులను ఏలాలనేది యూదుల ఉద్దేశం. యేసు ప్రభువు అందుకనే ఇశ్రాయేలు మీద కిరీటం పెట్టి యూదుల రాజా, యూదుల జై అంటాడు. మన వేరే గవర్నమెంట్ వాళ్ళు పరిపాలిస్తున్నారు, రోమీలు పరిపాలిస్తున్నారు. వారు మన కులం కాదు, మన మతం కాదు, మన జాతి కాదు. కనుక ఆ రోమ గవర్నమెంట్ అని ఎవరన్నా పడగొట్టాలి, ప్రజల్లో ఉన్న నాయకుడు నీవే అని ఇశ్రాయేలు యూద ఆ తీసుకెళ్ళి కిరీటాన్ని పెడతారు. సిరుదాన్ని నాటుకోవాలి, యూదుల రాజా జై అంటాడు. నా రాజ్యం యూద ఇది కాదు, నాది పరలోక రాజ్యం. అలా ఈ ట్యాక్స్ కలెక్టర్లు ఏం చేసేవాడంటే, వసూలు చేసిన పన్నుని తీసుకుని పిండి వసూలు చేస్తారు. వాళ్ళ ఇష్టం. దానికి ఎంత, మనకి ఇంటి పన్ను వేసినట్టుగా, లేదా తహసీల్ అంటారు కదా, పొలం పన్ను వేసినట్టుగా ఒక ఫిక్స్. అలా కాదు, అక్కడ ఎంతటో తీసుకోవడం, వీళ్ళంతా ఉంచుకోవడం. అందుకని వీరిని సమాజానికి దూరంగా ఉంచిన వాళ్ళుగా, వెలివేసిన వారిగా పరిశీలించేవాడు శాస్త్రం. యేసు ప్రభువు వీళ్ళతోనే పరిచయం, ఈ పాపంతోనే శ్రమ చేస్తున్నాడు. ఎందుకు చేస్తాడు ఆయన? మనం వాడుకుంటాం కదా. ఎందుకు వచ్చాడు ఆయన? మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఆయన పుట్టినప్పుడే, జన్మించినప్పుడే, దూత కలిసి చెప్పినప్పుడే ఆయన ఏం చేస్తాడు? తన ప్రజలను, ఆమె కుమారు 20వ వచనంలో, ఆమె యొక్క కుమారులను, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును. కనుక ఆయన యేసుని పేరు, ఆయన వచ్చిందే పాపుల కోసం. పాపులకై దిగి వచ్చెనట, రోగులకై వైద్యుడని, పాపుల పట్టి కూర్చుని పాపులకై దిగి వచ్చెనట, రోగులకై వైద్యుడని, పాపుల పట్టి కూర్చుని వీరులు చేసి యేసునకే వేదన పాలిక తంబురసిత యేసు ప్రభు వాళ్ళ దగ్గర భోజనం చేస్తున్నాడు, వాళ్ళతో ఉన్నాడు. ఏంటిదని పరిశీలిస్తారు. ఆయన వచ్చినది ఎందుకు తెలుసా? ఆయన లక్షణాన్ని ధ్యానం చేస్తే ఈ రోజున గాడ్స్ హార్ట్ ఈజ్ MLC. మన MLC అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్, విధాన సభ సభ్యుడు అంటారు. కానీ దేవుడు ఏంటో తెలుసా? హీ ఈజ్ మర్సిఫుల్ గాడ్.
ఆయన కనికరం చూపే దేవుడు, కరుణ చూపే దేవుడు. కరుణ ఎవరు చూపిస్తారంటే, ఎవరు బంధువులు లేరు, ఎవరు రక్త సంబంధం లేరు, ఎవరో తెలీదు, ఏ జాతో ఏ కులమో తెలీదు, తెలియపోయిన బాధలో గాయాలు పొంది కొట్టబడి ఉన్నాడు ఒక అతను. అటు నుంచి వస్తుంటే ఎరుపు నుంచి వస్తుంటే ఆ గాయాలు కడిగిన ఆయన ఎవరు వెళ్ళాడు, అందరూ చూశారు కానీ సమరయుడు వెళ్ళి గాయాలు కడిగాడు. అది మర్సీ అంటే కరెక్ట్ అర్థం. మరి ఎన్నిసార్లు చెప్పున తీరదు. మహాతల్లి, తల్లి కాకుండా తల్లి అయినటువంటి మదర్ తెరీసా కుష్టి వ్యాధి వేసిన కచ్చీపులు కట్టి, అవునా చెప్పడం ఒకసారి, గొప్ప తల్లి అమ్మ, తల్లి కానీ తల్లి. కుష్టి వ్యాధి వేసిన భారతదేశం వచ్చి ఎక్కడి నుంచో వచ్చి ఆ తల్లి దీర్ఘాయు పొంది యేసు ప్రభు ప్రేమ, మర్సీ, కరుణ, కనికరం చూపింది. మదర్ తెరీసా బంధువులు లేరు భారతదేశంలో. యేసు ప్రభు హృదయం ఏంటంటే మర్సిఫుల్ గాడ్, పాపుల కోసం వచ్చాడు ఆయన. అది ఎలాంటి పాప రోగము మన జీవితంలో భౌతిక కుష్టు లేకపోయినా పాపం అనే కుష్టు ఉంటే దాన్ని కడగటానికే ఆయన వచ్చాడు. దాన్ని తొలగించి పరిశుద్ధులుగా చేసి, శుద్ధిగా చేసి, సమాజం బయట ఉంటే ఆ రోజు కుష్టి వ్యాధి వస్తుంది. కొండల్లో పెట్టేవాళ్ళు క్వారంటైన్ అంటారు. క్వారంటైన్ అంటే దాంట్లో కరోనా వాళ్ళు క్వారంటైన్ అంటే లివ్ ఇన్ ది సపరేట్ ప్లేస్ అండ్ అపార్ట్ ఫ్రమ్ ద సొసైటీ. ఈ సమాజం విసిచ్చే ప్లేస్ కాకుండా జగన్కొండ పాలెంలో క్వారంటైన్ పెట్టారు. అవునా, ఇక్కడ ఉంటే వైరస్ వచ్చింది, అది ఆ రోజు నుంచే వస్తుంది. అలా ఈ పరిశైలు శాస్త్రులు పాపులైన వారిని దూరంగా పెట్టేవాడు. ప్రభు వచ్చి వారిని దగ్గరకు చేర్చి వారికి అర్థం కాదని చెప్పిన సందేశం ఈ రోజున మొదటిది, కాపరి ఒక అందుకైన వారితో ఈ ఉపనిషత్తు 4 ఏ మనిషికైనాను 100 గొర్రెలు ఉన్నాయన వారితో తప్పినడల అతడు 99 అడవులు విడిచిపెట్టి ఎందుకంటే వెళ్తాడా లేదా, అది దొరికినప్పుడు చాలు మీరు నాతో కూడా. అసలు ఎందుకు వచ్చింది గొర్రెలు అనే మాట జ్ఞాపకం చేసుకున్నప్పుడు యెషయా గ్రంథం 34వ అధ్యాయం 31వ వచనంలో ఒక మాట చూద్దాం. నా గొర్రెలను నేను మీ దేవుడను. అది గొర్రెలు అనగా ఇశ్రాయేలీలు, కాపురి అనగా యేసు ప్రభు. ఈ గొర్రెల్లో ఒకటి తప్పిపోయినా కూడా సంపూర్ణత ఉండదు. బాధే ఒక్కరి పైన. చాలాసార్లు మీకు తెలియజేశాను, మనం ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు వచ్చిన వారిని అడగగానే రాని వాళ్ళు ఎవరో గుర్తుపెట్టుకుని ఏందో రాలేదు, ఎందుకు అబ్బాయి తీసుకుని అంటారు కదా. వచ్చిన వాళ్ళు చాలా వచ్చిపోతారు. రాకపోతే ఆ కన్ను దృష్టి రాని వారిపైనే పడింది. రాని వారిపైనే ఆ కన్ను దృష్టి పడింది. ఎందుకంటే ఆనందం ఉండదు. అయ్యో అందరూ వచ్చే బాగా ఉంది కానీ తను కూడా వస్తే బాగుంటుంది కదా. సంపూర్ణత. ఎంత మంచి భోజనం పెట్టినా చివరిలో అదే పెరుగు లేదులేండి అన్న, అయ్యో మంచి మంచి కర్రీ బాగా వేసేదే, కొంచెం మజ్జిగన్నా వస్తే బాగుంటుంది కదా. సంపూర్ణత. 99 మార్కులు రాగానే హెచ్ఎం గారే ఉంటుంది, అమ్మా ఆ ఒక్క మార్కు తెచ్చుకుంటే నాకు అవార్డు ఇచ్చేవాడు కదా. సంపూర్ణత. అందరూ పాస్ అయ్యారు, ఒక్కడే ఫెయిల్ అయ్యారు, నువ్వు ఒక్కడు ఫెయిల్ అయితేరా నా కరెక్ట్ సన్మానం చేసేవాడు. సంపూర్ణత. ఈ సంపూర్ణత పోగొట్టుకోవడం దేవునికి ఇష్టం కాదు. ఆనాడు ప్రధాన యాజకుడు ఇలా వస్త్రాలు వేసుకొని ఏఫోదు తల్లి వస్త్రాలని ప్రధాన యాజకుడు ఇశ్రాయేలు గోత్రాలు 12 గోత్రాల పేర్లు ఈ భుజం మీద 6 మన శిలువలు ఉన్నట్లుగా ఆ ప్రధాన ఇక్కడ 6 పేర్లు, 6 గోత్రాల పేర్లు, ఇక్కడ 6 గోత్రాల పేర్లు రాసి
దేవాలయంలో ప్రధాన యాజకుడు ఆ కార్యం చేసేటప్పుడు, ఇశ్రాయేలు దేవా, ఈ 12 గోత్రాల వారిని ప్రేమించువాడు జాగ్రత్త వెళ్ళాము. ఇటు ఆరు వేసి ఈ వస్త్రాలు ఏఫోదుతో లేవాడు, ఏఫోదుతో ప్రధాన యాజకుడు లేవాడు. అందుకనే జస్ట్ తెలియజేస్తాను, రిఫరెన్స్ అక్కర్లేదు. అన్న తన బిడ్డ పుట్టినప్పుడు దేవాలయంలో విడిచిపెట్టిన తర్వాత సంవత్సరానికి ఒకసారి పుట్టినరోజు వెళ్ళి ఈ లేసు లాంటిది, ఆ వస్త్రం లాంటిది ఏఫోదు వస్త్రాన్ని వెళ్ళి ఆ పాత వస్త్రం తీసి ఆ పాత అంగి తీసివేసి మళ్ళీ నిలువుట అంగి పెట్టేది. ఎందుకో తెలుసా? నాయన, నేను సంవత్సరం బట్టి నాకు ఇది వెళ్ళటానికి అల్లే ప్రతిసారి ముడివేసే ప్రతిసారి దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం. నాకు బిడ్డనిచ్చావు, ఈ బిడ్డ నీ బిడ్డగా నేను పెంచుతున్నాను, ఈ బిడ్డ ప్రయోజకుడు అవ్వాలి, సేవకుడు అవ్వాలని దీవించి ఏఫోదు వస్త్రాన్ని వేశారు. ఆ ఏఫోదు వస్త్రాన్ని ప్రధాన యాజకులు దేవాలయంలో వేసుకునేటప్పుడు 6 గోత్రాల పేర్లు ఇక్కడ, 6 గోత్రాల పేరు రాస్తూ, అయ్యో 12 గోత్రాలు నీ బిడ్డలుగా ఉందురుగాక అని దేవునికి ప్రార్థన చేసేవాడు. ఆ కుడి భుజాన ఈ గొర్రెను దొరికినప్పుడు, తప్పిపోయిన గొర్రెను దొరికి తీసుకొచ్చి ఆ తన భుజం మీద ఎందుకు తీసుకొచ్చంటే, కుడి భుజము బలానికి సాదృశ్యం. అసలు ఈ గొర్రె చనిపోయిందా ఉందా? ఐ వాంట్ ప్రూఫ్. బ్రతుకుంటే ఇక్కడ ఎక్కించుకొని ఘనంగా సంతోషిస్తాడు. ఒక క్రూర మృగం కనుక ఉంటే ఆ గొర్రె భుజం మీద ఎక్కించుకోలేదు. అర్థం చేసుకుంటే కాపురి యేసు మనము తప్పిపోయినప్పుడు అది దొరకగానే సంతోషించే యేసు. చప్పడబడదాం ఒకసారి. నశించిన దానిని వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన యేసు ఒక్క పాపి కనుక దొరికితే మన భుజాల మీద ఎక్కించుకుంటాడు. ఎందుకు తెలుసా? నేను నా గొర్రె దొరికింది, సంపూర్ణమైన కాపరిగా నేను ఆనందిస్తున్నానని తన స్నేహితులందరూ పిలిచి 99 గొర్రెలు విడిచిపెట్టాల వేరే కాపరికి అప్పగించాడు. కాపరి ఇద్దరు ఉంటారు. ముందు కాపరి ఉంటాడు, వెనక కాపరి ఉంటాడు. ఆ ముందున కాపరి చెప్పాడు, తప్పిపోయిన గొర్రె నేను తీసుకుని వస్తాను, కాబట్టి నీవు వీటిని జాగ్రత్తగా తోలుకొని వెళ్ళు. నా ప్రియమైన సంగమా, దేవుని బిడ్డగా పోగొట్టుకున్న దాన్ని దొరికినప్పుడు ఆ కాపరికి సంతోషం. కుటుంబంలో సమాధానంలో పోగొట్టుకుంటే పలుకోకుండా, అన్నదమ్ములు అక్క చెల్లు పలుకోకుండా ఉండండి. ఆ ఫంక్షన్ మనస్ఫూర్తిగా భోజనం చేస్తారా? గుండె మీద చేసి చెప్పండి అమ్మా. మీ ఊళ్ళో గుండె ఇటుందా ఇటుందా ఉందా చెప్పండి. మనకు బాధ వేస్తుంది, అమ్మ నాన్న మాట్లాడుతుంది, బిడ్డలకు బాధ వేస్తుంది, భార్యాభర్తలు మాట్లాడితే తల్లిదండ్రులు, ఇరువు తల్లిదండ్రులు బాధపడతారు, అత్త మామూలు తల్లిదండ్రులు వేదనపడతారు. ఎందుకో తెలుసా? సంపూర్ణ ఆనందం. ఆ సంపూర్ణ ఆనందం ఎక్కడుందంటే యేసు ప్రభు ఆహ్వానిస్తున్నాడు. నువ్వు ఏది పోగొట్టుకున్నావో తీసుకురా. దొరికినప్పుడు భుజం మీద గొర్రెని, అరణ్యంలో దొరికిన గొర్రెనే ఇక్కడికి ఎక్కించుకుంటే పాపులమైన మనం దొరికితే ఆయన సంతోషపడడా? జక్కయ్య ఆ వృత్తాంతంలో యేసు ప్రభు వచ్చింది 19 నశించిన దానిని వెతికి రక్షించాలని వచ్చినాడు. రెండవ విషయం అలా సంతోషించాడు. రెండవది, ఒక స్త్రీకి 8వ వచనంలో, ఏ స్త్రీకైనా 10 వెండి నాణెములు ఉండగా వాటిలో ఆ స్త్రీ ఎవరో చెప్తారు. ఒక నాణెం పోగొట్టుకుంటే దీపం వెలిగించి ఇల్లు వచ్చి అది దొరుకు వరకు చాలా, ఇది చాలా ప్రాముఖ్యమైన నాణ్యం. ఇదేదో చిన్న నాణ్యం అనకూడదు, ఇది ఖరీదైనటువంటి $. ఎంగేజ్మెంట్ రోజున పెండ్లి కుమారుడు తన మెడలో కట్టే ఆ దినాల్లో యూదులు ఎంగేజ్మెంట్ చేసుకునేవాడు. వివాహం వేరు, యోసేపు మరియ కూడా ప్రదానము చేయబడ్డాడు. మరియ యోసేపు ప్రదానం చేయబడ్డాడు. వివాహ టైం వేరుగా ఉంటుంది. ఆ దినాల్లో ఏం చేస్తామంటే 10 నాణెములు గుచ్చి జాగ్రత్తగా మెడలో కట్టేవారు. ఆ నాణ్యం పోతే పెండ్లి కుమారుడు వివాహ దినాన్న ఆ నాణ్యం కోల్పోతే వివాహం చేసుకోడు. డోంట్ హ్యావ్ కేర్. నీకు జాగ్రత్త లేదని వాళ్ళ మామయ్య అంటాడు, వాళ్ళ అత్తయ్య గారిని అంటారు.
నీకు జాగ్రత్త లేదు, ఉన్నటువంటి నాణ్యాలు పోగొట్టుకుంటే ఇంక సంసారం ఎట్లా చేస్తావు? అందుకని యూదులు చాలా భయపడతారు. మీకు డౌట్ రావచ్చు, పోతే పోయింది ఇంకోటి చేయించుకోవచ్చుగా తెనాల్లో, అంతేగా? కాదు, ఆ దినాలు అలాంటి అబద్ధం చేసే దినాలు కాదని, సత్యమైన దినాలను. ఆ నాణ్యం దొరికినప్పుడు ఆమె దొరకడానికి 3 ప్రయత్నాలు చేసింది. నెంబర్ 1, ఏ చీకటిలో పోయిందో ఆ చీకటిలో నా వల్ల కాదు వెలగటం కాబట్టి దీపము తెచ్చి, చదువు అక్కడ, ఆమె దీపము వెలిగించి. నెంబర్ 2, ఇల్లు ఊడ్చి. నెంబర్ 3, జాగ్రత్తగా వెలకగా. ఎపిమెలోన్ అంటారు గ్రీక్లో, వెరీ కేర్ఫుల్లీ. దేవుడు కూడా MLC అన్న మాటలో నెంబర్ 1 మర్సిఫుల్ గాడ్, నెంబర్ 2 లవింగ్ గాడ్, ప్రేమ కలిగిన దేవుడు, నెంబర్ 3 కేరింగ్ గాడ్. చాలా మనం అంటే ఆయనకి కేర్ అంటే జాగ్రత్తగా చూస్తాడు. గాజు నిలబట్టుకుంటే జాగ్రత్తగా చూస్తాం. చిన్నపిల్లలు ఎట్లా పడితే బస్సులు కంటామా, జాగ్రత్తగా ఎక్కిస్తాం. ఈ పోగొట్టుకున్నది జాగ్రత్తగా వెతకాలి. ఆ మొదటిగా దీపం తీసుకొచ్చింది. ఎందుకు చెప్పండి? దీపం, వాళ్ళ ఇల్లు పాలస్తీనాల్లో మన మట్టిళ్ళు అలుక్కునే ఇల్లు చూసారా, అలా ఉన్నాయి. కానీ దుమ్ము ఉండేది, ఆ దుమ్ము లోపల పూడిపోతుంది. మనంత కాదమ్మా, గట్టిగా ఉంటుంది. మన ఇంత గట్టిగా ఉంటుంది, బాగుంటుంది. కానీ వాళ్ళకి ఇంకా మిద్దులని ఆ మట్టి రాస్తూ ఉంటుంది. ఆ దుమ్ము ఉన్నప్పుడు ఈ నాణ్యం పెట్టిపోయింది తెలియదు. అందుకని ఆ జాగ్రత్తగా, ఎందుకంటే కాలు వేయకుండా పడితే కొద్దిగా పై కనపడుతుందిగా. ఆ దీపం తీసుకొచ్చి ఆ దీపంతో చూచి, నెంబర్ 2 జాగ్రత్తగా ఇల్లు ఊడ్చి, నెంబర్ 3 అప్పుడు జాగ్రత్తగా వెతుకుతుంది. నువ్వు ఏది పోగొట్టుకున్నావో అది చేయాలంటే యు షుడ్ హావ్ 3 థింగ్స్. నెంబర్ 1 లైటనింగ్. ఎక్కడుంది వాక్యం? నీ వాక్యం నా పాదము దీపము, నా త్రోవకు వెలుగు. వాక్యం అనేటువంటిది నీలో ఉన్నప్పుడు ఆ వాక్యం ఏం చేస్తుంది? జాగ్రత్తగా ఆలోచన తీసుకొస్తుంది. దీపం వెలిగించాలి. నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. జలరాశుల నుండి బలమైన చేతితో, జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేసి బలమైన దేవుడు, వెలుపల చేసిన బలమైన దేవుడు. మొదటిగా కాపరి ఏది పోగొట్టుకున్నాడో ఆ గొర్రె దొరికినప్పుడు సంతోషించాడు. ఆయన అక్కడికి ప్రేమతో వెళ్ళాడు, ఆయన అక్కడికి కనికరపడి వెళ్ళాడు. అక్కడ ఆయన కేర్, జాగ్రత్తగా ఏ పొదలో ఉందో వెతికి తీసుకొచ్చాడు. కాపరి సంతోషించాడు. ఈ సహోదరి తన వివాహం విషయంలో ఎంత ప్రేమగా తన యొక్క భర్త కట్టిన దాన్ని చాలా భయంతో జాగ్రత్తగా మొదటిగా దీపం వెలిగించింది, 2 ఊడ్చింది. ఊడ్చంటే అంతరంగంలో దేవాలయంలో ఊడ్చబడాలి. ఐ మస్ట్ క్లెన్స్ మై సోల్. మామూలు చీపుర్లు అయితే మనకు మోసం. దావీదు జీవితంలో తను ఎలా ఊడ్చబడ్డాడు, తాను పాపినని, తన యొక్క ఆలోచన దానిలో దేవా నేను పాపినని అదంతా శుభ్రం చేసుకున్నాడు. దావీదు చాలా గొప్పవాడు, మంచి కాపాడు. మన సమయం లేదు, మీకు డిఫరెన్స్ తెలుసు కదా. ఒక్క గొర్రె పోతే ఆ ఒక్క గొర్రెను ఫైటింగ్ చేసిన లేదా? అవునా? ఎంత గొప్ప చప్పట పట్టారు మరి మీరు. ఒక్క గొర్రె కోసం దావీదు ప్రాణాన్ని లేకని అర్పించడానికి మా నాన్నగారు అప్పగించిన గొర్రెలు మళ్ళీ తోలుకుని వెళ్ళాలి. వాళ్ళ అన్నదమ్ములు ఎవరంటే వచ్చేవాడు కదా, పోతే పోయింది కదా.
ఈ దావీదు త్వరగా ఏంటనైనా గాయాలే నాన్నగారు ఇవి అప్పగించిన గొర్రెలు తీసుకొచ్చే బాధ్యత నాన్న అరే అది చూచాడు దేవుడు. చిన్న విషయం ఎంత నమ్ముకున్నాడు దావీదు. ఈయనకి రాజ్యాన్ని అప్పగిస్తే ఎట్లా ఉండదని, వయసు కాలదు, పర్సనాలిటీ లేదు, జ్ఞానం లేదు. అలాంటి ఆయన తీసుకొచ్చి చిన్న విషయంలో ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు ఈ కుర్రవాడు, ఈ దావీదు అని రాజు చేసిన చరిత్ర మనం విన్నాం. పోగొట్టుకొని దొరికినప్పుడు సంతోషం. నాణ్యము మొదట దీపం తెచ్చింది, 2 ఊడ్చింది, 3 జాగ్రత్తగా నరికింది. దొరకగానే ఎవరు పిలిచిందమ్మా? చెలికత్తెలను పిలిచి, పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించు. పైన గొర్రెల కాపరి తన స్నేహితులను పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించండి. మనం ఒక్క పాపి రక్షించబడితే ప్రభువట దేవదూతలను పిలిచి నాతో కూడా సంతోషించండి. 2 కొరింథీయులు 5:17 ఉంటుంది. కాగా ఎవడైనాను క్రీస్తునందున్నాడలా వాడు నూతన సృష్టి, పాతలు గతించెను, ఇదిగో సమస్తమును క్రొత్తమాయెను. అయ్యో, ఒక్క వ్యక్తి పాపం మరలితే ఇట్ ఈస్ ఎ న్యూ క్రియేషన్ బ్రదర్స్, ఒక క్రొత్త సృష్టి. ఈ గొర్రె దొరకడం ఆనందం, ఈ నాణ్యం దొరకడం ఆనందం. 3వ భాగంలో తప్పేన కుమారుడు కూడా తిరిగి రావటం తండ్రికి ఆనందం. ప్రియమైన బిడ్డలారా, శ్రద్ధ పెట్టి ఎప్పుడైతే మరుగుతామో, హెబ్రీ పత్రిక 11 మార్చండి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టంగా అసాధ్యం. ఒక మాట, నీవు ఏదైనా పోగొట్టుకుంటే దానిని ఖచ్చితంగా పొందుతానని నువ్వు జాగ్రత్త వద్దతో పాటు సపోర్ట్ ఉండాలి. ఏంటో తెలుసని విశ్వాసం. నా బిడ్డ పాస్ అయ్యాడంటే విశ్వాసం. సమయం ఆలస్యమైన, నేను నష్టపోయిన ఆర్థికంగా, నేను ఖచ్చితంగా నా దేవుడు నా సమస్య తొలగిస్తాడు. విశ్వాసం. నా సంతానం లేదు అంటున్నారు అందరూ, కాదు దేవుడు నాకు ఇస్తాడు. ఎలిజబెత్కి, శారమ్మకి, అన్నాకి సంసారంలో తల్లికిచ్చి వృద్ధాప్యం నుంచి దేవుడు నాకు ఇచ్చునుగాక. ఆమె అంతే, నమ్మిన ఆమె ధన్యురాలు. మన వెనతో పాటుగా విశ్వాసం మిక్స్ అయినప్పుడు అది ఆనందాన్ని ఇస్తుందని తెలియజేస్తున్నాను. ప్రియమైన వల్ల అరణ్య జీవితం గొర్రెల విషయంలో ఆశీర్వాదంగా మారింది. విలువైన గృహస్థ జీవితం నాడు కలిగి ఆ స్త్రీని ఆనందింపజేసింది. 3వది కుమారత్వం పోయింది. తండ్రి బంధువులంటే దేవుడు కుమారత్వం పొంది ఆనందం చేసింది. నీ గృహం విషయంలో కుమారుడిగా నీ దూరం అయిపోతున్నావేమో పరీక్ష చేసి, కుమార్తెగా దూరం అవుతున్నావు, నీ ఇంటికి పరీక్ష చేసి, దేవునికి దూరం అవుతున్నావు, నీ ఇంటికి దూరం అవుతున్నావు. అతను తప్పమైన కుమారుడు తిరిగి వచ్చే ఉంటాడు, నీకును పరలోకమునకును విరోధంగా నేను పాపం చేసేది అంటున్నాడు కదా. నీవు ఇక్కడ ఇంటి విషయంలో దూరం అయితే మరి ఎప్పుడు ఆనందం పొందుతావు? బయట ప్రపంచం, కలర్ఫుల్ ప్రపంచం, బయట ప్రపంచం. నిన్న ఒక చోటుకి వెళ్తే వాళ్ళు చెప్తున్న మాట, ఆ ఇంట్లో వంట ఎప్పుడు చేయరు, ఎప్పుడు పార్సిలేనన్నా ఏదన్నా కవర్ చేయాలి కదా. అమ్మవాడు వంట అయినా మామూలు ఉంటారు, దానికి అంత పడుచుకోబాగలే, అంతే కదా. ఎప్పుడు పోయినా పార్సిల్ లేక ఏనాడు వంట చేసి పెట్టలేదు. మరి పార్సిల్ రేట్ ఎక్కువే, కానీ కష్టపడి దైవజన్ చెప్పాడు ఒకసారి, సతీష్, నీ తల్లికి చపాతి పార్సిల్ తీసుకొచ్చిన దానికంటే నీ బిడ్డల ముందు నువ్వు చెమట వచ్చి ఆ పిండి పిసికి దాని పెనం మీద వేసి ఆ కట్టెలతో, మన దగ్గర గ్యాస్ ఉన్నాయి కొన్ని చోట్ల, ఆ కట్టెలు నిప్పుల దగ్గర ఊదుతూ కాలుస్తూ నాయన ఈ చపాతి తిను, 2 తీసుకొస్తా అన్నప్పుడు ఆ బిడ్డని నీ తల్లి ముఖం వైపు చూడడా? ఆ మమ్మ నా కోసం ఎంత కష్టం చెప్పడమంటావు ఒకసారి. పరలోకపు తండ్రి కూడా నువ్వు పడే ప్రతి ప్రయాస చూస్తూ ఉన్నాడు. అవునమ్మా, ప్రేమ. గృహాన్ని నుంచి నీ ఆనందం పోగొట్టుకోవద్దు. కుమార్తెగా, కోడలిగా, అల్లుడుగా, కుమారుడిగా
నీకు బయట ప్రపంచం చాలా కలర్ఫుల్గా ఉంటుంది. చివరికి నీకు వేదన వచ్చినప్పుడు, నీ కష్టం వచ్చినప్పుడు వారు ఎవరు రారు, కుటుంబం తప్ప. నీ భర్తకు భార్య, భార్యకు భర్త. దప్పలపూడి చెల్లి వాళ్ళ భర్త మా బావగారికి చిన్న యాక్సిడెంట్ అయ్యి పట్టించుకోలేదు ఆయన. 10 రోజులు కాలు ఇన్ఫెక్ట్ అయిపోయింది, సీరియస్ కాలు తీసే పరిస్థితి. ఆ గాయం తోడు చేస్తే ఒకరోజు ఏంటంటే చూసి వచ్చాను. వాళ్ళ కొడుకు పక్కనే వేరే బ్యాంకు ఎట్లా డాక్టర్ ఫోన్ చేస్తాడు. కానీ భార్య మాత్రమే ఆ కాలు మోసుకుంటూ ఆటో ఎక్కించుకొని చిన్న తీసుకెళ్తాను. ఎవరు తీసుకెళ్తానమ్మా, నేను తీసుకెళ్తాను, నా కారులో కూడా తీసుకెళ్తాను, పంపిస్తాను. నీ భార్య నీ భర్తే. ఊడ్చుకో, ఇల్లు ఊడ్చుకో, వెతుకు, జాగ్రత్తగా దీపం తీసుకొచ్చి పశ్చాత్తాపడి ఆ తర్వాత ఎప్పుడైతే మనం ఉంటామో ఈ లోకంలో దేవుడిచ్చిన కుటుంబ జీవన వ్యవస్థ పోగొట్టుకుంటే తిరిగి పొందుకో సహోదరి, తిరిగి పొందుకో సోదరుడు. ఈ వాక్యం నీకు అప్పుడు ఆనందం. ఎవరెవరితో ఆనందపరుచుకున్నాం? ఇరుగు పొరుగు వారిని, స్నేహితులను పిలిచి. తండ్రి నుంచి దూరమైపోతున్నావా, తల్లి నుంచి దూరం పోతున్నావా, మరి చేరు పొందుకుంటాడు తండ్రి. నా కొడుకు వచ్చాడు, నా కూతురు వచ్చిందని. తప్పిపోయిన గొర్రెగా సంతానంలో పాపంలాగా ఉంటే తీసుకురండి. ఇదంతా కూడా పరలోకం తండ్రి సంతోషం. మరి రెండో పాయింట్ ఏం చేయాలంటే వెలుగుగా ఉన్న పేతురు రాసిన మొదటి పత్రిక దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసులై ఉండి మీ చింత యావత్తును ఆయన వెడిలో వచ్చిన చదువు. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలుగుగా ఉండి మీలోని అపవాది గర్జించు వల్లే ఎవరి మీద చాలా మెలుగుగా ఉండి. ఎలా మొదటేమో ఏది పోగొట్టుకున్నామో దాని దగ్గరకు వద్దాం, తిరిగి వద్దాం, దాన్ని దొరికినప్పుడు సంతోషిద్దాం. రెండు, బీ అలర్ట్, బికాస్ గాడ్ ఈజ్ ఎమ్మెల్సీ. దేవుడు మర్సిఫుల్, కనికరముల దేవుడు. గాడ్ ఈజ్ లవింగ్, ప్రేమ గల దేవుడు. దావుడు కేరింగ్, ప్రతి ఒక్కరు జాగ్రత్తగా అయినా కన్సర్న్ కలిగిన దేవుడు అంటున్నాడు. బీ అలర్ట్, మెలుగుగా ఉండండి. అపవాది నిఫే అనేటువంటి గ్రీక్ పదంలో దాన్ని మెలుగు అంటే అర్థం ఏంటంటే స్పృహ కలిగి ఉండండి, కాన్షియస్ కలిగి ఉండండి. అమ్మ, స్పృహ అంటే కాన్షియస్. కోమాలో ఉండి మాట లేదు, చూపు లేదు, ఏమి లేదంటే మనం భయపడతాం కదా, ఇంకేమవుతున్నది కాదు. మనం ఏదోనే ఉన్నాం, ఏదో బ్రతుకుతున్నాము కాదు. స్పృహ కలిగి ఉండండి. మేఘాల మీద యేసు వచ్చి ఎప్పుడు తీసుకున్నావు? ఒక ప్రకారం ప్రభువుని అడిగి ఉంటే అపవాది ఎవరు మృగుదునా నీ బిడ్డల విషయంలో స్పృహ కలిగి ఉండు. టేక్ కేర్ ఆఫ్ దెమ్. వారు ఎక్కడికి వెళుతున్నారో, ఏమి చదువుతున్నారో. ఈ సెల్ ఫోన్లు కరోనా పుణ్యమాట ఆన్లైన్ క్లాసులు పెట్టి వాడు ఏ లైన్ ఉన్నాడో మనకు తెలీదు. ఏదేమిటి అంటాడు? ఆన్లైన్ అంటున్నాడు. ఆ లైన్ మనకేం తెలుసు? ఆ లైన్ మనకేం తెలుసు? ఏ లైన్లో ఉన్నారా? అవునండి. దే వర్ డిస్టర్బ్డ్ బికాస్ ఆఫ్ కోవిడ్. బిడ్డలు ఎలాంటిగా ఉండాలి? మన బిడ్డలు ఎటు వెళ్తున్నారో మన కన్ను ఆ గొర్రెల కాపరి అలా కన్ను వేస్తూనే ఉంటాడు. ఈ ఎలర్ట్. నా ప్రేమ దేవుడు బిడ్డారా, ఏది పోగొట్టుకుందామో అది పొంది సంతోషిద్దాం. రెండవది మెలుగుగా ఉందాం. మెలుగుగా ఉన్నప్పుడు దేవుని ప్రేమలో ఉంటుంది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 27వ వచనం మనం చూసినప్పుడు అపోస్తలుడైన పౌలు రాసి అపవాదికి చోటు ఇవ్వండి. చాలు. అపవాదికి చోటు ఇవ్వద్దు, అపవాదికి చోటు ఇవ్వద్దు. మన జీవితాల్లో ఆనందకరంగా చేద్దాం. నిజంగా మారు మనసు పొందిన పాపం అంటే సింపుల్ అండి. నవ్వండి. మారు మనసు అంటే ఒకే ఒక మాట భక్తుడు రాశాడు, తగ్గించుకుంటా.
మంచి మనస్సు కలిగి ఉంటారు. దినవృత్తాంతం 2వ గ్రంథంలో 33:10-13 వచ్చినది, తగ్గించుకొని ప్రార్థన చేయడం మారు మనసు. ఏదో నీ భాష మాటగా, నీ వస్త్రాలు మాటగా, నీ యొక్క ఇల్లంతా వైట్ అయిపోయింది కాదు. మారు మనస్సు అంటే నీ హృదయంలో దీపాన్ని వెలిగించాలి, ఊడ్చుకోవాలి. తర్వాత జాగ్రత్తగా ఎక్కడ పోగొట్టుకున్నానో అక్కడ కాదు. ఏమంటారు మనోళ్ళు, నువ్వు ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడే ఎందుకు. దేవుడు స్కాన్ చేస్తున్నాడు, దేవుడు కేరింగ్ ఉన్నాడు. నువ్వు ఎటు నడుస్తున్నా కూడా కోడి తన రెక్కల నీడలో బిడ్డలను భద్రపరిచినగా ఆయన చూస్తూ ఉన్నాడు. మనము పోగొట్టుగా జరిగినప్పుడు సంతోషం కలదా? దేవుని వల్ల ఈ ఉదయకాలంలో దేవుడు మనకు శ్రేష్టమైన సమయాన్ని బట్టి ఒక్క మాటలు తెలియజేస్తున్నాను. దేవుడు కనికరం, ఎమ్మెల్సీ కనికరం, మన దేవుడు మనం కనికరం చూపట్టే మనకు ఉన్నాం. నెంబర్ 2, లవ్, ప్రేమ గల దేవుడు కాబట్టి భుజిస్తున్నాము. మన బిడ్డలు ఈ స్థితిలో ఉన్నారు. ప్రేమమయుడు, ఆయన పోషిస్తూ ఉన్నాడు. 3వది కేరింగ్, ఆయన ప్రతి గొర్రెను జాగ్రత్తగా నిన్ను నన్ను కేర్ చేస్తున్నాడు. ఒక్కడు రచించుకోవడం కూడా ఆయనకి ఇష్టము కాదు. ఎక్స్కర్షన్కి పిల్లలు 9th క్లాస్ వాళ్ళు తీసుకెళ్ళారు మాస్టర్ గారు. చాలా సంవత్సరాలు నాకు తెలిసాగారు. ఆ వెళ్ళేటప్పుడు ఇంటి దగ్గర తల్లిదండ్రులు జాగ్రత్త అప్పగించారు. అప్పట్లో ఇన్ని వస్తువులు లేవు, ఫోన్లు లేవు. ఆ వెళ్ళినప్పుడు డ్రిల్ మాస్టర్ గారు కొంచెం పెట్టుకుంటాడు కదా, పిల్లలకు చెప్పాడు, రే మీరు 9th వాళ్ళు ఎక్కడికి వెళ్ళి నాకు చెప్పండి, అడగండి, మీకు ఏది చూపించాలని నేను చూపిస్తాను. మిగతా మాస్టర్ గారు, టీచర్ గారు, ఆడపిల్లలు అందరూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళకపోతుంటే ఒకటి చెప్పారు, ఆ కుడి కాలు దగ్గర రైట్ కెనాల్ ఊరు ఉంది, అక్కడ మీరంతా చూడండి, లోపల పవర్ ప్లాంట్ చూపిస్తాం, లోపల నాగార్జున డ్యామ్ చూద్దాం అని చూపిస్తాను. అక్కడ మరి అటు చర్చి ఉంది, వేరే మాత, అటు ఎందుకు టెంపుల్స్ ఉన్నాయి, అందరూ స్కూల్లో చూసుకుంటూ వద్దామని చెప్పారు. బస్సులు చోట పెట్టి వెళ్ళిన తర్వాత ఇద్దరు శ్యామ్ శ్రీనివాస్ అనేవాళ్ళు వెళ్ళారు. అందరిని చూసి సార్ చెప్పారు కానీ ఏముంటుంది చూద్దాంరా, నాకు ఈత వచ్చు అన్నాడు అన్నమాట. ఎవరు శ్యామ్. ఆ ఈత వచ్చరికి కారు పెడితే ఏం లేదు, ఏం లేదు, వీళ్ళు అట్నే చెబుతారులే కదా. ఈ శ్రీనివాస్ ఉంటే చూస్తుంటే నువ్వు కూడా నేను ఉండగంటాడు. దిగాడు, ఏం లేదు వాళ్ళు అంతే చెబుతారు. టీచర్లో 9th క్లాస్ కదా, 9వ తరగతి వయసు తెలియదు. దిగిన తర్వాత సడన్గా ఆ కాళ్ళు లోపల వెళ్ళిపోయింది, ఊళ్ళో వెళ్ళిపోయాడు. మాస్టర్ తెలుసు, ఎవడో ఒకటి వస్తాడు, డ్రిల్ మాస్టర్ తెలుసు, ఎవడో ఒకడు వస్తాడు. ఆయన దూరం ఉన్నాడు, ఒక్క దూకు దిగాడు. ఆయన ఆ చెవులకు లాక్కొచ్చి వాడు విసిరేసాడు. మాస్టర్ ఎందుకు పరిగెత్తున్నాడు అని చెప్పేసి ఒక దూకు లాగి తీసుకొచ్చేసరికి బయటకు వచ్చారు. ఈ పిల్లవాడు నీళ్లు అవి కొన్ని కట్టి నెడుతున్నారు. ఈలోపు మాస్టర్ దెబ్బతిన్నారు. సార్ సార్ తీసుకున్న ప్రాణాలతో ఉన్నప్పుడు ఒక మాట, అరే మీ అమ్మ నాకు అప్పగించి మీ నాన్న శ్యామ్, నువ్వు పోతే పోయి వాడు కూడా తీసుకునేవాడు, ఎక్కడైనా జాగ్రత్తగా ఉండు, ఎక్కడి నుంచైనా జాగ్రత్తగా అని మాస్టర్ కళ్ళు. ఎంతమంది వచ్చారండి సైన్స్, వాడన్నా బ్రతకాలి, మాస్టర్ అన్న బ్రతకాలి, ఇద్దరు కష్టం. ఈ బిడ్డ బ్రతికాడు, మాస్టర్ వచ్చాడు. హాస్పిటల్లో మీ అమ్మ నాకు అప్ప చెప్పింది, మీ నాన్న ప్రారంభించుకుంటుంది. అందరూ ఆ శ్యామ్ యొక్క ఆయన చాలా ఉన్న స్థాయికి ఏం చేస్తుంది సార్, పట్టుదలగా నేను చేసిన పాపాన్ని రెక్టిఫై చేసుకుంటా. మా మాస్టర్ బదులు ఆయన పేరు పెట్టుకొని, తన బిడ్డ కూడా పేరు పెట్టుకొని ప్రయోజకుడయ్యి చాలామంది ఇలా వెళ్ళే పిల్లలకు సహాయం చేస్తున్నారు. చెప్పడం ఒకసారి ఒక ప్రాణబోధకుడిగా అనిపిస్తాము. కానీ యేసు ప్రభు ఎవరు తప్పిపోతారా అయినా ఖచ్చితంగా కేర్ జాగ్రత్త చూస్తున్నాడమ్మా. ఆయన ప్రాణం పెట్టింది నీకోసం, నా కోసం. అయితే ఆ ప్రాణం పెట్టి యేసయ్య ఇంకనూ మనం ఎదుగుతుంటే ఇక దొరికే పరిస్థితులు లేకుండా పారిపోదామా, లేదు ప్రభు చేతులకు వద్దామా? మన చేతిలో ఉంది. పోగొట్టుకున్న దాన్ని పొందుకుందాం, ఆనందిద్దాం. వాట్ ఎవర్ వి లాస్ విల్ గెట్ అండ్ విల్ బి జాయ్. నువ్వేం పోగొట్టుకున్నావు? కుటుంబ జీవితం పోగొట్టుకున్నావా? దయచేసి పొందుకోసోదరా.
తండ్రి నుంచి కుమారత్వాన్ని కోరుకునేవా, ప్లీజ్ కమ్ అండ్ జాయిన్ ఇన్ ద ఫ్యామిలీ. నీ జీవితం అరణ్యముగా నువ్వు ఆస్తిపరంగా పోగొట్టుకున్నావు, గొర్రె పోగొట్టుకోవడం ప్రయత్నం చేయి, ప్రభు నీకు సహాయం చేస్తాడు. దేవుని సన్నిధి బాగొచ్చేవాడివి, నువ్వెందుకో ఏదో సమస్యతో దూరం అయిపోతున్నావా, ప్లీజ్ కమ్. ఆయన ఎదురు చూస్తున్నాడు, ఆయన ఇన్వైటింగ్ అంటున్నాడు. అది ప్రభు ఈ రోజున యేసయ్య ఆహ్వానించే ఆహ్వానాన్ని పొందుకుందాం, ప్రభులో బలపడదాం. అలా నడిపించటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. వెదకి నన్ను ఇలా చేర్చితివి, వేపడేపగ పిలచితివి, రోత బ్రతుకును మార్చితివి, నీదు సుతునిగా చేసితివి. నా ప్రార్థన చేస్తుంది నేను నీలో ప్రాణమిచ్చితివి, నేను నీ వాడను యేసువా. యేసు మేము పారిపోయిన గొర్రెగా, అమాయకంగా తప్పిపోయిన గొర్రెగా ఉంటే రక్షించే యేసు. మేము దొరికినప్పుడు ఎంత సంతోషపడ్డాము. నాడు పోగొట్టుకున్న సోదరి తన గృహ జీవితం అయిపోయింది అనుకున్నాము. దీపం తెచ్చి ఊడ్చి జాగ్రత్తగా మేము కూడా ఏది పోగొట్టుకున్నాము అతని వాక్యం ద్వారా సరి చేసుకుని పశ్చాత్తాపడి జాగ్రత్తగా కుటుంబాలు సరి చేసుకుని చేయండి. నిబిడైనటువంటి వారు అయ్యా తప్పిపోయిన కుమారుడు దూరం అయిపోతే నీ దగ్గర చేర్చుకుని తండ్రిగా మీరు ప్రేమించారు, ఉంగరం పెట్టారు, నూతన వస్త్రం వేశారు, వధించారు గొర్రెపిల్లను. మా కొరకు వధించబడిన గొర్రెపిల్లని యేసు మమ్మల్ని కూడా నీ బిడ్డకు చేర్చుకోండి. యేసు నా కూర్చున్నాను తండ్రి. ఆమె సమస్త జ్ఞానించిన దేవుని సమాధానం ప్రభు యేసు క్రీస్తు మీ హృదయంలో మీ తరపున కావాలని గాక. ఆమేన్.
కృష్ణ దేవుడు మా దీవించి మీ ఆనందాన్ని ఆరోగ్యంగా శ్రమించేలా ప్రభు జీవితం చేసి కృతజ్ఞతలు బాగుపడే